హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ 9 రివ్యూస్. సో నిన్నైతే అదిరిపోయింది, బెదిరిపోయింది. ఈరోజు సెకండ్ కెప్టెన్ కూడా వచ్చేసాడు. సో చాలా హంగామా జరిగింది. ఒక్కసారి మనం డీప్గా కొంచెం క్లియర్గా క్లారిటీగా డిస్కస్ చేద్దాం అన్నమాట. అంటే మన మామూలుగా జనరల్గా ఏంటంటే బిగ్ బాస్ రివ్యూస్ అంటే అందరూ ఏం చేస్తారంటే టాస్క్ ఏం జరిగింది ఏంటని చెప్పేస్తుంటారు అనమాట. కానీ మనం ఏంటంటే ఎవరు ఎలాగడితే బాగుంటుందని కూడా మనం మాట్లాడుకుంటున్నాము. సో అది నాకు బెటర్గా అనిపించింది అనమాట వేరే ఒకటి నేను చూసిన తర్వాత. సో ఈరోజు ఏమాత్రం లేట్ చేయకుండా అసలే మన ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది, ఎలా జరుగుంటే బాగుంటుంది అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది, ఏం జరిగితే బాగుంటుంది అని కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఈరోజైతే నిన్న ఆ టాస్క్ అయిపోయింది, అది ఫినిష్ అయిపోయింది. కామన్ సెన్స్ వాడేసి బాగా అందరికి తెలివి బాగా పనిచేసింది కాబట్టి అఫ్ కోర్స్ అక్కడ ఆ ప్లేస్ లో మనం ఉన్నా సరే అదే చేస్తాం, చిన్నపిల్లలు ఉన్నా అదే చేస్తారు. ఎందుకంటే అది పెద్ద బ్రెయిన్ పెట్టి ఆడాల్సింది కాదు. ఇక్కడ బిగ్ బాస్ చేసిన ఆ టాస్క్ యాక్చువల్గా గేమ్ కోసం కాదు కానీ అండర్స్టాండింగ్, అదే మన కంటెంట్. వాళ్ళు ఒకరినొకరు ఎలా కన్విన్స్ చేసుకుంటారు అనేది మనకు కంటెంట్ ఇచ్చారనమాట బిగ్ బాస్. సో అదైతే చాలా మంచిగా అనిపించింది, మంచిగానే దొరికింది మనకి. సో అది అలాగే నిన్న రివ్యూలో మనం చెప్పేసాం కాబట్టి సో ఈ రోజు ఏం జరిగింది అనేది చూద్దాం. సో ఎలాగూ టైం తక్కువ ఉంది కాబట్టి వీళ్ళే మన ఓనర్సే గెలిచేశారు. యాక్చువల్లీ వాళ్ళకి 1 hour పెరిగింది. పాపం నాకు నచ్చని టాపిక్ ఏంటంటే ప్రతిసారి ఓనర్సే గెలుస్తున్నారు. సో అంత బెనిఫిట్లు అన్ని వాళ్ళకే, అంత స్కోప్ వాళ్ళకి ఉంది. ఒక్కసారైనా గెలిస్తే బాగుండు అనిపించింది. బట్ ఓకే, ఇంతకుముందు మరి టెనెన్స్ నుంచే కదా మరి సంజన ఫస్ట్ కెప్టెన్ అయింది. ఓకే ఫైన్, ఆ రకంగా వస్తే. సో ఇక్కడ ఇంకా వీడియోలో డిస్కస్ చేయాల్సిన కీ పాయింట్స్ చాలా ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫేవరెటిజంలో కానివచ్చు, ఒకరిని అన్యాయం చేయడం కానివచ్చు, గయ్యాల్లో నూరేసి పడిపోవడం కానివచ్చు, ఇలాంటి మంచి టాపిక్లు మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ప్లీజ్, లైక్ షేర్. ఓకే రైట్. సో ఇప్పుడు మనకి స్టార్టింగ్లో ఏం జరిగింది మామూలుగా? సో యాక్చువల్లీ ఏంటంటే బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఓనర్స్ గెలిచారు ఆ టాస్క్లో ఏదైతే టాస్క్లో ఉందో అది కంప్లీట్ అవ్వగానే టైం అప్ అయిపోయింది కాబట్టి ఓనర్స్ గెలిచారు. సో గెలిచిన ఓనర్స్లో ఎంతమంది అంటే ఇప్పుడు ఒక 4 మాత్రం ఎలిమినేట్ చేయమని చెప్పేసి అది క్యాప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేయమని చెప్పేసి అన్నారు. ఒక 3 మాత్రం ఎంచుకోమని అన్నారు. సో ఇక్కడ జనరల్గా ఏంటంటే ఈ సంజన గారు కావచ్చు, ఇమాన్యుయల్ కావచ్చు, ఈ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జెన్యూన్గా ఓటింగ్ సిస్టంలోనే వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. సో ఎక్కువ ఎవరైతే ఓట్లు వచ్చాయో వాళ్ళని కొంచెం ముందుకు పెట్టడం జరిగింది. యాక్చువల్లీ అక్కడ ఏమేమి జరిగిందంటే మనకి భరణి గారిని ఎంచుకోవడం జరిగింది. నెక్స్ట్ భరణి, డీమాన్ పవన్ అండ్ మర్యాద మనీష్ ఈ 3 ఎంచుకున్నారు. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఈ 3 కలిసి ఒకరిని ఎంచుకోవాలి కాబట్టి మనకి ఆబ్వియస్లీ జనాలు కూడా గెస్ట్ చేస్తారు ఇమాన్యుయల్ అది ఎంచుకుంటారని చెప్పేసి మేము కూడా గెస్ట్ చేస్తాం. ఇప్పుడు విషయం చూసావా, అసలు ఓనర్స్ నుంచి వీళ్ళని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ శ్రీజ అండ్ ప్రియ వీళ్ళు నిజంగా చెప్తున్నా నా పర్సనల్ ఒపీనియన్, బిగ్ బాస్ ఎన్ని సీజన్స్ ఆల్మోస్ట్ పెద్దగా మధ్యలో ఓటీటీ సీజన్ అయితే సంథింగ్ 1 or 2 seasons మేబీ మిస్ అయ్యి ఉండొచ్చు. నేను చూసిన సీజన్స్ అన్నిటిలో కూడా ప్రియా అండ్ అలాగే శ్రీజాకి మించిన వర్స్ట్ క్యాండిడేట్స్ అనమాట. అంటే ఓన్లీ గేమ్స్ వరకు వాళ్ళు పర్సనల్గా ఎలా ఉంటారని పక్కన పెడితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్గా మాత్రం వీళ్ళు మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్స్ అనమాట. అసలు స్టార్టింగ్లో చూస్తే ఈ అగ్ని పరీక్ష టైంలో శ్రీజ నా గొంతు ఎలా ఉంటుంది కానీ నేను ఇలాగే మాట్లాడతాను, నేను మాట్లాడే పద్ధతి మీకు నచ్చట్లేదని పిచ్చి అంటే నవదీప్ని చూస్తుంటే నవదీప్ గారిని చూస్తుంటే నాకు నరాల్లో మండిపోతున్నాయి. ఎందుకు రా బాబు మాకు ఈ టార్చర్ వదిలేరా బాబు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఇన్ని ఎపిసోడ్స్ నడిచాయి కాబట్టి నాకు ఫెయిర్గా అనిపిస్తుంది ఒకటే. సో కామనర్స్ది ఇందులో ఎటువంటి తప్పు కాదు. ఆ నవదీప్ది, ఆ బిందు మాధవ్ది, ఆ అభిజిత్ది, శ్రీముఖిది మెయిన్ రోల్. వాళ్ళే తప్పు చేసి మన మీద రుద్దేరాలని. సో చాలా పర్టికులర్గా స్క్రాప్ ఎంచుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు సక్సెస్ అయ్యారన్నమాట. నిజంగా చెప్తున్నా, కామనర్స్ కి కామన్ సెన్స్ ఉండదా అన్నట్టుగా వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు అక్కడికి. అంటే ఇప్పుడు ఏంది ఇప్పుడు అంటే సో వీళ్ళని ఎంచుకోమని చెప్పేసి బిగ్ బాస్ కావాలని చెప్పినాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నెక్స్ట్ సీజన్ కి బాబు జనాలు కూడా బాబు ప్రేక్షకులు బాబు సెలబ్రిటీలు ఎట్టంటారు బాబు అదే అడుగుతారు నిజంగా. అంటే మోస్ట్ ఇరిటేటింగ్
క్యాండిడేట్స్ అనమాట, మెయిన్ గా ప్రియా అండ్ శ్రీజ. అబ్బబ్బా, నాకు తెలిసి బిగ్ బాస్ అప్డేట్ అవుతున్నాడేమో అనిపిస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే పల్లవి ప్రశాంత్ విషయంలో జరిగిన మిస్టేక్ ఇంకెవరి విషయంలో జరగకూడదని ఈసారి అగ్ని పరీక్ష పెట్టాడు. ఈ టార్చర్ మొత్తం తెచ్చి మన మీద రుద్దాడు. నెక్స్ట్ సీజన్లకి బాబు వద్దు బాబు అని చెప్పి జనాలు ఆటోమేటిక్ అంటారు కాబట్టి కామనర్స్ ఉంటారంటే కామనర్స్ మాత్రం తీసుకురాకండి, మీకు దండం పెడతాను బిగ్ బాస్ టీం ఒక్కళ్ళు కూడా ఎట్టకండి. వరస్ట్ అసలు. ఆ ప్రియా అండ్ శ్రీజ అయితే వాళ్ళ నోరులా, లేకపోతే పల్లెటూరులో కుళాయిల దగ్గర కొట్టుకునే వాళ్ళు చాలా బెటర్, కొంచెం బుర్రవాడి గొడవలు ఆడుకుంటారు. అండ్ అంతెందుకు రీసెంట్గా చెప్పచ్చు, రీసెంట్గా ఆంధ్రాలో మనకి ఎక్కడైతే ఫ్రీ బస్సులు స్టార్ట్ అయ్యాయి లేడీస్ కోసం, అక్కడ కూడా ఒక వీడియో వైరల్ అయిందనమాట, లేడీస్ కొట్టుకోవడం అనేది. అండ్ ఇక్కడ తెలంగాణలో కూడా కొన్ని ఏరియాస్లో కూడా కొట్టుకోవడం జరిగింది అనమాట, ఫైట్ సీట్స్ కోసం అనమాట. వాళ్ళు కూడా చాలా బెటర్ వీళ్ళకంటే, ప్రియా అండ్ శ్రీజ కంటే వీళ్ళందరూ చాలా బెటర్. వాళ్ళ వాయిస్ లేదబ్బా, ఆ ప్రియ వాయిస్ ఇమిటేట్ చేయవా సార్ ప్లీజ్. చాలా మంది ఇది మన మీమ్స్ లో కూడా చాలా మంది చేస్తున్నారు, ట్రోలింగ్ వీడియోస్ లో కూడా. మనకి నాని సినిమాలో ఐశ్వర్య గారి క్యారెక్టర్ ఉంటది అనమాట, సేమ్ అలాగే అనమాట. వాడు మీకు బాగా నచ్చినట్లయితే నువ్వు వాడితో మాట్లాడు, వాడు ఏం చేస్తున్నాడో ఒకసారి చూసుకో. సేమ్ అలాగే ఇక్కడ ప్రియ కూడా, ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు మేము చెప్తున్నాం కదా, అసలు మా వాళ్ళే విన్ అవుతారని, ఇక్కడ మీరు సెలబ్రిటీస్ కామెడీస్ అని మీరు సపరేట్ చేస్తూ వస్తున్నారని చెప్తాను కదా అని రెచ్చిపోతుంది అసలు. అబ్బా ప్రియా, అమ్మా నువ్వు ఎక్కడ పుట్టావో నాకు తెలియదు కదా తల్లి, నీకు దండమమ్మా. నిజంగా నువ్వు త్వరగా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతే దేవుడికి ఒక కొబ్బరికాయ కొట్టాలి నిజంగా. నేను ఆల్రెడీ మొక్కేసుకున్నాను బ్రో. ఆ శ్రీజ అయితే నిజంగా తారు రోడ్డు మీద రేకు డబ్బాతో గీకుతున్నట్టే వరస్ట్ కొని తీసుకొని. అంటే యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక మనిషి మాట్లాడుతున్నారు, గొంతు అలా ఉంది ఎలా ఉంది అని పక్కన పెడితే, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ అనేది వాళ్ళని ప్రతి విషయంలో జడ్జ్ చేసేలాగా చేస్తుంది అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో గెలుస్తున్నామనే టాపిక్ పట్టుకున్నారు తప్ప నిజ జీవితంలో వాళ్ళందరూ ఓడిపోతున్నారన్న వాళ్ళు ఎక్కడికి గెలవడం, నోరు వేసుకొని అసలు నాకు అర్థం కాదు. నేను సింపుల్ లాజిక్ చెప్తా, ఎప్పుడైనా సరే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఇంకొకరిని ఎంచుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఓట్స్ తీసుకొని ఎంచుకుంటారు. ఓట్స్ తీసుకొని ఎంచుకునేటప్పుడు వాళ్ళు అడగడంలో తప్పలేదు. ఇప్పుడు ప్రియ గాని శ్రీజ గాని అడగొచ్చు, ఎలా అడగొచ్చు, మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదని అడగొచ్చు, ఇట్స్ ఓకే. మాలో ఆ క్వాలిటీస్ లేవనుకున్నారా లేదంటే ఏంటని అడగొచ్చు. కానీ వాళ్ళని మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని అడిగే రైట్స్ ఎవరు ఇచ్చారు? మాకు చెప్పండి అసలు వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో మాకు చెప్పండి. అమ్మ బిగ్ బాస్ కంటే శ్రీజానే బిగ్ బాస్ కి బాస్ లా ఫీల్ అయిపోతుంది నిజంగా. ఆ ప్రియాని అండ్ శ్రీజాని మాత్రం ఇద్దరిని మర్యాదగా బయటికి తోసేస్తే అసలు చాలా కొంచెం ప్రశాంతంగా చూస్తాం. నువ్వు ఎలాగో మర్యాద అన్నావు కాబట్టి మర్యాద మనిషి కూడా తోసేస్తే బాగుంటది. మర్యాద మనిషి ఈ 2 రోజుల నుంచి కొంచెం కామ్ అయ్యాడు, ఎందుకో తెలియదు మరి. ఓకే, ఏదైనా కానీ ఇక్కడ ఇప్పుడు వీళ్ళని సెలెక్ట్ చేసుకునే టైంలో భరణి గారిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఓకే మీరు సెల్ఫిష్గా ఆలోచించారు, మీరు కావాలని చేశారు, మీరు ఫేవరెటిజం చేశారని అన్నారు. తర్వాత ఏమో మన యాక్చువల్లీ ఏంటంటే నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ లో ప్రియాని శ్రీజాని సెలెక్ట్ చేసుకుని ఉంటే అసలు ఇంకా ఎక్కడ టాపిక్ రేజ్ అవ్వకపోదు. ఏం లేదు, నీకు విషయం చెప్తాను చూడు. ఒకవేళ వాళ్ళిద్దరు కానీ కెప్టెన్సీ టాస్క్ లో ఉండుంటే కనుక అదేంటనేది నేను మెన్షన్ చేయను, మనం మెన్షన్ చేయకూడదు. కాబట్టి మనం ఎప్పుడైనా మిడ్ నైట్ టైంలో మనం ఎక్కడికైనా వెళ్ళి వస్తుంటాం, సినిమాకి వెళ్ళి వస్తాం, మన పనులు పూర్తి చేసుకొని వస్తున్నప్పుడు వీధిలో కొన్ని మనకు అడ్డంకి వచ్చి అరుస్తూ ఉంటాయి అనమాట. అవి ఏంటని నేను చెప్పను, మీకు అర్థమైపోయింది. సేమ్ వాటి మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నట్టే ఉంటుంది ఎపిసోడ్ మొత్తం. శ్రీజ అండ్ ప్రియ వీళ్ళిద్దరూ అయి ఉంటే కనుక అసలు నిజంగా అయ్యుంటే భలే ఉండేది. ఎందుకు చెప్పనా, వాళ్ళిద్దరు ఫైట్ చూసుంటే జన్మలో ఎప్పుడు వాళ్ళని కెప్టెన్సీ టాస్క్ లోకి ఎవరు చూసుండే వాళ్ళు కాదు. ఫ్యూచర్ లో మళ్ళీ వాళ్ళని పెట్టే అవకాశం ఉంది. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు వాళ్ళిద్దరు సింక్ అయిపోయి ఒకరినొకరు అసలు సపోర్ట్ చేసుకుంటూ అరుస్తున్నారు కదా. సేమ్ ఒకవేళ వాళ్ళిద్దరికి పోటీగా ఉంటే కనుక వాళ్ళు తనుకుంటే ఎలా ఉంటది? బాగుంటది. ఇద్దరు సమఉజ్జీలే కదా. సమఉజ్జీలు కాదు, ఉద్యమం చేస్తారా టాస్క్ మీద. నిజంగా చెప్తున్నాను, కుదిరితే ఎవరైతే మీరు సపోర్ట్ చేసుకునే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. కానీ ఎవరైతే ప్రియాని కానీ అండ్ శ్రీజాని కానీ సపోర్ట్ చేయకుండా ఉన్నారో మీరు మాత్రం సపోర్ట్ చేయకుండానే ఉండండి. అలాగే పొరపాటున కూడా మీరు పొరపాటున మిస్డ్ కాల్ ఇవ్వడం కానీ, హాట్స్టార్లో ఓట్ చేసేటప్పుడు తెలియకుండా బటన్ కూడా నొక్కేటప్పుడు చూసుకోండి. ఎందుకంటే పొరపాటున ఎలాంటి వాళ్ళ మీద ఓట్ వేసామనుకో జీవితాంతం మీరు ఫీల్ అవుతారు. అది
సో దయచేసి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎవరు ఏ లైఫ్ లాంగ్ ఫీల్ అవుతాను, అరే ఈ పర్సన్ నేను ఎందుకు కొట్టేసాను రా బాబు పొరపాటున అనవసరంగానే. ఓకే, ఎవరైతే ప్రియాని శ్రీజాని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారో మీరు ఓట్స్ చేసుకోండి. కొంచెం చేయకపోతే నేను కొంచెం బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. కాబట్టి సపోర్ట్ చేయని వాళ్ళు మాత్రం చేయకుండానే ఉండండి, అలాగే కంటిన్యూ చేయండి. సో ఇక్కడ కూడా అలాగే అరిచారు. ఇక్కడ విషయం ఏంటంటే భరణి గారిని మీరు కావాలనే మీరు ఫేవరెటిజం చూపించారన్నారు, అది కూడా ఓకే పోనీ యాక్సెప్ట్ చేద్దాం. కానీ ఇక్కడ మర్యాద మనిషిని పెట్టినందుకు కూడా వీళ్ళు అరుస్తూనే ఉన్నారు, పవన్ ని పెట్టినందుకు కూడా అరుస్తూనే ఉన్నారు. వాళ్ళ టీంలో అలాగే యూనిటీ లేదు, అర్థం చేసుకో అక్కడ అసలు ఏ అబ్బా మహానుభావులమ్మ. నిజంగా చెప్తున్నా కదా, ఇన్ని సీజన్స్ లో మోస్ట్ ఇరిటేటింగ్ అండ్ వరస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారంటే శ్రీజ అండ్ ప్రియా. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళిద్దరు వెళ్ళిపోతే చాలా బాగా ఫీల్ అవుతారు. నాకు తెలిసి శ్రీజ ఫస్ట్ ఎలిమినేట్ అయితే గనక ప్రియా వాచ్ డౌన్ అవుతుంది, ఖచ్చితంగా ప్రియా వాచ్ డౌన్ అవుతుంది. అలా అంటారా? యాక్చువల్లీ ఏంటంటే డౌన్ అయిపోతే మనం కూడా హ్యాపీగా చూడొచ్చు. అవునవును. యాక్చువల్లీ ఇప్పుడు ప్రియా వాయిస్ రైడ్ చేయడం ప్రధానమైన కారణం యాజ్ మై అబ్జర్వేషన్ ఏమనిపించింది, శ్రీజ ప్రతి విషయంలో వాయిస్ రైడ్ చేసి విన్ అవుతుంది కాబట్టి ప్రియా కూడా కనుక ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనమాట, ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఫస్ట్ అమ్మ ఈ 2 రోజుల్లో మాత్రం మర్యాద మనీష్ సైకో వాళ్ళిద్దరు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు. నేను చాలా హ్యాపీ, వాళ్ళు ఏం మాట్లాడకపోతే నేను షో చాలా హ్యాపీగా ఉంది. ఏం మనుషులు రా బాబు, పోన్లే వాళ్ళ బాధ తప్పిందని చెప్పేసి ప్రేక్షకులకి విముక్తి ఇచ్చారనమాట. సో ఎక్కడ ఎలా అయింది అండ్ నెక్స్ట్ కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ కూడా స్టార్ట్ చేశారు. సో నలుగురు ఎవరైతే ఉన్నారో ఇమ్మానుయేల్, భరణి గారు అండ్ అలాగే డిమాండ్ పవన్, మర్యాద మనీష్, వీళ్ళ నలుగురికి టాస్క్ పెట్టారు. టాస్క్ ఏంటంటే కలర్ పూసుకోవాలి టీషర్ట్ పైన, రంగు పడుద్ది, ప్రతి సీజన్ లో కామన్ అందరికీ ఉంది. సో ఆ టాస్క్ పెట్టారు, ఎవరి టీషర్ట్ పైన అయితే ఎక్కువ కలర్ ఉంటుందో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. 4 మెంబర్స్ కాబట్టి 3 రౌండ్స్ పెట్టారు. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ రౌండ్లో భరణి గారు మన మర్యాద మనీష్ గారు బాగా కొట్టుకున్నారు. బాగా కొట్టుకోవడం వల్ల మర్యాద మనీష్ కొంచెం ఎక్కువ రంగు, మర్యాద మనీష్ స్టార్టింగ్ లోనే చాలా తెలుగుగా స్ట్రాటజీ వాడేశాడు. ఎలా అంటే అందరు కలర్స్ తన్నేసి పడేశాడు. విషయం ఏంటంటే పాపం అందరు కలిసి ఆడికి ఎక్కువ పూసారు కాబట్టి ఆయన సారీ ఆడన్నందుకు క్షమించండి, సారీ ఏమనుకోవద్దు. సో మర్యాద మనీష్ గారిని ఎవరైతే వీళ్ళందరూ చేసేయడం వల్ల ఆయనే ఎలిమినేట్ అయిపోయాడు. ఫస్ట్ స్ట్రాటజీ వాడినందుకు ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయాడు. సో హ్యాపీ, సో నో ప్రాబ్లం. సో ఇక్కడ రీతు చౌదరి మనకి సంచాలక్, ఆవిడ పేరు పాపం నిజంగా చెప్తున్నా, అంటే నాకు అనిపించింది నేను చెప్తున్నా, పాపం రీతి చౌదరి బెటర్ ఇవ్వడానికి ట్రై చేసింది కానీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది బాగా. వీళ్ళు అసలు నాకు అర్థం కాదు, వీళ్ళు ఎంత డిగ్రేడ్ చేసుకోవాలో, వేరే వాళ్ళకి ఛాన్స్ పెట్టదు, వాళ్ళు ఎంత తగ్గించుకోవాలో, వాళ్ళు ఆడియన్స్ విషయంలో వాళ్ళని ఎంత తగ్గిపోవాలో వాళ్ళే చేసేస్తున్నారు. వీళ్ళెవరు ఎవరు చేయాల్సిన మీకు తెలిసి ఉంటది, మేము ఎవరి పేర్లు ఎత్తాం ఇప్పుడు కామెంట్ సెక్షన్ మీ ఒపీనియన్ ఆ ఇద్దరి అసలు టాస్క్ జరుగుతున్న సూపర్ 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 వావ్ ఇది కామన్ సెలబ్రిటీస్ ఏం మాట్లాడుతున్నారు అసలు, వాళ్ళకి ఏమైనా అది నోర్లా లేకపోతే ఇంకేమైనా అంతే, అసలు డ్రైనేజీలు మూతి పెట్టినట్టే ఉంది అలా అరుస్తుంటాయి. నిజంగా వరస్ట్ అసలు నిజంగా. అంటే అన్ని సార్లు బాగోదబ్బా, పోనీ ఏదో రెచ్చగొట్టడానికి ఒక్కసారి అనుకున్నా పోనీ పర్లేదు, కావాలని ఎప్పుడైనా సరే. బిగ్ బాస్ లో కొన్నిసార్లు ఎలా అవుతుందంటే అక్కడ అవసరం లేని పాయింట్లు కూడా మన ఆపోజిట్ పర్సన్ ని రెచ్చగొట్టడానికి మాట్లాడుతుంటారు చాలా మంది. రెచ్చగొట్టడం వల్ల కన్ఫైర్ ఎలిమినేషన్ అనిపించింది. అవును, భరణి గారిని. రీతు చౌదరికి కొంచెం కామన్ సెన్స్ ఉండాలి ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే రీతు గారు వాళ్ళ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి గేమ్ని మధ్యలో ఆపే రైట్ ఆవిడకి లేదు. మధ్యలో ఆపి మరీ కూడా ఆపండి అప్పుడు ఆ హీట్లో ఎలా ఆగుతారు, ఎలా వినబడుతుంది అనుకుంటుందో రీతు చౌదరి నాకు అర్థం కాదు. ఆ హీట్లో ఎవరో ఆగరు జనరల్గా. సో భరణి గారి విషయంలో తప్పులేదు. లాస్ట్ టైం కూడా ఇమాన్యుయల్ భరణి గారి విషయంలో సేమ్ మర్యాద మనిషి ఎలా చేశాడు, ఇప్పుడు కూడా భరణి గారి విషయంలో సేమ్ ఎలా చేశారు. ఇది అసలు కరెక్ట్ కాదు. ఒకరిని టార్గెట్ చేసుకుని ఇన్నిసార్లు అలా చేయడం కరెక్ట్ కాదు. రీతు చౌదరి కూడా మనీష్ యాజ్ ఏ సంచాలకుగా ఫెయిల్ అయ్యాడు, రీతు చౌదరి యాజ్ ఏ సంచాలకుగా ఫెయిల్ అయింది అన్న విషయం సో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ విషయం మీకు ఏమనిపించిందో మీకు డెసిషన్ కామెంట్ చేయండి. రీతు చౌదరిని చాలా సక్సెస్ఫుల్ గా ఫెయిల్ చేశారు ఎవరైతే ఉన్నారు వీళ్ళు. అది చెప్తున్నా కదా, ఎలా అంటే నరేంద్ర కొన్నిసార్లు బిగ్ బాస్ గేమ్ లో ఎలా ఉంటుందంటే అవసరం లేని పాయింట్స్ కూడా మాట్లాడి కావాలని రెచ్చగొట్టొచ్చు, అది గేమ్ స్ట్రాటజీ. యాక్చువల్లీ ఇన్నిసార్లు చేస్తే అది చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది అని చెప్తారు ప్రతిసారి. ఓనర్స్ చాలా తక్కువ మాట్లాడారు, టెనెంట్స్ చాలా తక్కువ మాట్లాడారు, అసలు ఓనర్స్ చాలా ఎక్కువ మాట్లాడారు. బట్ ఈ విషయంలో కూడా ఓనర్స్ మాట్లాడినప్పుడు ఏమన్నది రీతు,
టెనెంట్స్ మాట్లాడేటప్పుడు మాత్రం మీరేం మాట్లాడొద్దు అని చెప్పేసి అంటారు. అదే చెప్తాను సంచాలక ప్యూర్లీ ఫెయిల్డ్. బట్ భరణి గారు కూడా ఈ విషయంలో ఏమైనా టాపిక్ రేస్ చేసి ఉంటే బాగున్నా. భరణి గారికి చాలా కామన్ సెన్స్ ఉంది. ఎందుకు చెప్పనా, ఇక్కడ ఒక్కసారి మీరు అవుట్ అని చెప్పిన తర్వాత అడగడానికి లేదు కాబట్టి ఆయన సైలెంట్ అయిపోయాడు. అతను కూడా అరిచుంటే వీళ్ళకి భరణి గారికి తేడా ఉండేది కాదు. కొంచెం బుర్ర వాడుతున్నారు భరణి గారు, వాట్ ఎవర్ ఆయన స్ట్రాటజీనా లేకపోతే మంచిగా నటిస్తున్నారు, నిజంగా మంచోడా నాకు తెలియదు. ఆయన బిహేవియర్ చాలా మంచిగా అనిపిస్తుంది. సీరియల్లో కానీ సినిమాల్లో కానీ కొంచెం నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు ఆయన, రియల్ హీరో. బట్ ఆయన అయితే నాకు హౌస్ లో కొంచెం డిగ్నిఫైడ్ గానే బిహేవ్ చేస్తున్నాడు అబ్బా ఆయన. వీళ్ళైతే అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేయకూడదు, కానీ మనం ఎప్పుడైనా మార్కెట్లో కానీ చేపల మార్కెట్లో కానీ వెళ్ళేటప్పుడు బేరాలు ఆడడానికి అందరు కైకేమని ఒకేసారి అరుస్తుంటారు అనమాట. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను యాక్చువల్లీ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. ఈ సీజన్ విన్నర్స్ అయితే గీతే సంజన అవుద్ది, మార్క్ మై వర్డ్స్, అయితే గీతే సంజన అవుద్ది, లేదంటే బర్నీ అవుతాడు. ఓకే చూద్దాం. అదే నాకు కూడా కొంచెం అలానే ఉంది. ఇలా ఎంత నెగిటివ్ అన్నా చేసుకొని బిగ్ బాస్ ఇలా వెనకాల ఖచ్చితంగా ఉంటాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎన్ని జరుగుతున్నా ఎన్ని జరగకపోయినా సరే సంజన గేమ్ మాత్రం ఆగట్లేదు. తన వేలో తన గేమ్ ఆడుతూనే ఆగదు, ఆగితే సాగదు. అది అంతే. నిజంగా సంజన గారు అయితే చాలా బ్రిలియంట్గా ఆడుతున్నారు గేమ్. నాకైతే బాగా నచ్చింది. సో ఇక్కడ కూడా సేమ్, బట్ అంటే అన్ఫార్చునేట్ అని కాదు, ఇక్కడ ఫిజికల్గా గేమ్ది మధ్యలో ఆగిపోయాం కదా. ఈ కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ ఏదైతే ఉందో, కెప్టెన్స్ అవ్వడానికి సెకండ్ రౌండ్లో భరణి గారు పోయారు. అది కూడా రీతు తీసేయడం వల్ల మధ్యలో అసలు రాకుండానే మీరు నేను ఆపమని చెప్పిన తర్వాత కూడా 3 times మీరు కావాలని కలర్ పూసారు కాబట్టి మిమ్మల్ని అవుట్ చేస్తానని చెప్పింది, ఎలిమినేట్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ రౌండ్లో ఇక్కడ ఏంటంటే పోటీ అనేది కొంచెం డిఫరెంట్ అనమాట. ఎందుకంటే ఒక సైడ్ అయిపోయింది. ఎందుకంటే మన ఇమానియల్ కొంచెం ఓవర్ వెయిట్ కాబట్టి తను ఫైట్ చేశాడు, చాలా బాగా ఫైట్ చేశాడు. నిజంగా చాలా నచ్చింది నాకు ఇమానియల్ ఆడడం అనేది. ఫైట్ చేశాడు. బట్ ఏంటంటే మనకి డిమాండ్ పవర్ అనేది ఫిజికల్గా ఫిట్ ఉంటాడు, అండ్ ఏంటంటే తన పర్సనాలిటీ తను హ్యాండిల్ చేసుకునేలా ఉంటాడు అనమాట. సో దానివల్ల ఏంటంటే మన ఇమాన్యుయల్ కొంచెం త్వరగా అలసిపోయినట్టుగా అనిపించింది. సో అక్కడ ఆబ్వియస్లీ పూస్తాడు. బట్ ఎనీవేస్ ఎవరు గెలిచినా కానీ కష్టపడకుండా ఎవరు గెలవరు. నాకు యాక్చువల్లీ ఏంటంటే నాకు డిమాండ్ పవన్ కానీ మన ఇమాన్యుయల్ కానీ బన్నీ గారు కానీ ఈ ముగ్గురులో ఎవరైనా కెప్టెన్ అయినా నాకు ఓకే. పవన్ అయ్యాడు. బట్ కానీ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ మాత్రం అవ్వకూడదు. పవన్ కళ్యాణ్ అబ్బా మెంటాలిటీ ఏంటో నాకు అర్థం. మనీష్ కూడా చెరువు పక్కన ఎలా వేసుకొని అమ్మాయిని వేసుకుని చాలా మన ముందు రేంజ్ లో ఫీల్ అయిపోతారు అబ్బా పవన్ కళ్యాణ్. బార్డర్కి వెళ్ళిపోండి మీరు ప్లీజ్. సో ఇది ఇలా జరిగింది అనమాట ఈరోజు కెప్టెన్సీ కంటెంట్ టాస్క్. కొంచెం బిగ్ ఫైట్ లాగానే అయ్యింది, బట్ ఓకే ఎంజాయ్ చేసేలా ఉంది. ఏదైనా కానీ డివాన్ పవన్ కి రావడం కూడా హ్యాపీనే, నో ప్రాబ్లం. అక్కడ మంచోడే. సో తను గెలిచాడు కాబట్టి ఓకే హ్యాపీ, అంత బాగానే అయింది. బట్ ఏంటంటే నాకు డిమాండ్ పవన్ అయ్యాడు కానీ తను స్టాండ్ తీసుకోడేమో, కొంచెం లీనియారిటీ ఇచ్చేస్తాడు అన్నది నాకు బాగా బలంగా ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ 2 ఉన్నాయి కదా, 2 హెడ్ ఫోన్స్ లాగా, 2 వైపు నుంచి దయ్యాలాగా పిల్లక సాచాలాగా హెడ్ ఫోన్స్ 2 ఇటువైపు నుంచి ఒక్కొక్క ఇటువైపు నుంచి ఏమో పవన్ కళ్యాణ్ వాళ్ళకి సపోర్ట్ చేసేస్తే అసలు మనకి ఏమైనా గేమ్ ఉందో అని ఇటువైపు నుంచి రెచ్చిపోతుంది. ఇటువైపు నుంచి నువ్వు అలా చేస్తే ఎలా ఊరుకుంటారు, మన గేమ్ అంతే కదా, మనం ఆడాలి కదా, నువ్వు వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తావు, మనం అంతా ఒక టీం కదా, మన అంతా కామర్స్ కదా, వాళ్ళందరూ మనల్ని టార్గెట్ చేస్తున్నారు అని రెచ్చిపోయి మాట్లాడేస్తే ఖచ్చితంగా తను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు. సో గేమ్ అయితే కొంచెం ఒకవైపు వెళ్ళిపోతుంది. విషయం ఏంటంటే ఒకవేళ డిమాండ్ పవన్కి కొంచెం బుర్ర వాడితే కనుక తనకి అర్థం అవుద్ది, నేను బయాస్డ్గా ఉండకూడదు, కొంచెం జస్టిఫై చేయాలి అందరిని అన్నట్టుగా వెళ్ళిపోతే కనుక డిమాండ్ పవన్కి ఇది చాలా మంచి టైం. ఎందుకంటే కెప్టెన్గా వచ్చాడు కాబట్టి తను ప్రూవ్ చేసుకోవడానికి ది బెస్ట్ టైం అనమాట ఇది. అందరితో మంచిగా ఉండి బాగా వెళ్ళిపోతే కనుక తన కోర్స్ పడుతున్నాయి. ఆల్రెడీ డిమాండ్ పవన్ కి పాజిటివ్ టాక్ ఉంది, బట్ నాశనం చేస్తారు. అదే అక్కడ శంకిని డాకిని కానీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే కనుక డిమాండ్ పవన్ ఖచ్చితంగా కొంచెం మంచి పేరు తెచ్చుకుంటాడు. లేదు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే కనుక అలే హో అయిపోద్ది అనమాట. దానికి మనం ఏం చేయలేము. హోప్ ఫర్ ది బెస్ట్, బాగా జరగాలని కోరుకుందాము. సో సంజన గారు ఇప్పటివరకు కెప్టెన్గా చేశారు కదా, నీకు ఎలా అనిపించింది సంజన గారు కెప్టెన్సీ? అంత పొటెన్షియల్ అనిపించలేదు. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు చెప్పనా, సంజన గారి మాట ఇటు టెనెంట్స్ వైపు నుంచి కానీ ఇటు పవన్స్ వైపు నుంచి కానీ ఎవరు వినకపోయినా కానీ తను ఎక్కడా లో అవ్వకుండా చాలా బాగా చేసుకుంటూ వెళ్ళింది. అందుకు సంజన గారిని మెచ్చుకోవచ్చు. ఎన్ని చేసినా కానీ తన గేమ్ ఆపలేదు, దొంగతనాలు చేయడం ఆపలేదు. అది ఆగదమ్మా. ఇంకోటి కూడా జరిగింది ఈరోజు. ఏంటి తెలుసా, వీళ్ళందరూ అంటే మిగతా వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఈ ఫుడ్ విషయంలో అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని చెప్పినా సరే మన సంజన గారు వెళ్ళి రీతు చౌదరికి ముద్దలు తినిపించారు. యాజ్ ఎ కెప్టెన్ గా నేను లీడ్ తీసుకున్నాను. మీరేంటి చెప్పేది,
అని కానీ వాళ్ళు అసలు అయినా కానీ ఊరుకోలేదు, వచ్చేసేయాలి ఇచ్చేసారని చేశారు. బట్ ఇట్స్ ఓకే. ఎవరైనా చేసినా సరే సంజన గారిని ఎవరు ఆపలేరు, ఇది రాసి పెట్టుకోవచ్చు అంతే. Yes, exactly. ఎందుకంటే సంజన గారు ప్రతి సెకండ్ ప్రతి నిమిషం కూడా గేమ్లోనే ఉన్నారు. ఆవిడ గేమ్ నుంచి బయటకి ఇది సంజన గారు రియల్ గేమ్ చేంజర్, ఎక్కడికి రావట్లేదు. ఎప్పుడైనా పొరపాటున ఎపిసోడ్ బోర్ కొట్టినా సరే ఎంటర్టైన్ చేయడానికి సంజన గారు ఎప్పుడూ రెడీగా ఉంటారు. మీరు ఎలాగే వెళ్తూ ఉండండి. అంటే మా మాటలు మీకు వినిపించవు కానీ ఓకే మీరు అలాగే ఆడాలని కోరుకుంటున్నాం అనమాట. సో ఇది ఇవాళ ఎపిసోడ్. రేపటి నుంచి మరి మన డిమాన్ పవన్ యాజ్ ఎ కెప్టెన్ ఎలా లీడ్ చేస్తారు అనేది మనకు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో సో ఎనీవేస్ ఈ రోజు బాగానే అయింది. అంత కంటెంట్ అయితే లేదు కానీ ఉన్న కంటెంట్ మనం కంటెంట్ ఏమి లేదు. ఒకరు ఇంకొకరేమో సరే అని ఒకరు మాడకూడదు, అవి పాప అవి ఫీల్ అవుతాయి అనవసరంగా అని ఒకరు. మొత్తానికి ఎపిసోడ్లో కంటెంట్ మొత్తం వాళ్ళ అరుపుల్లోనే అయిపోయింది. సో ఇది ఇవాళ మన బిగ్ బాస్ 9 రివ్యూ. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మేము ముందుకు వస్తాం. అంటే దాన్ని కీప్ వాచింగ్. బై బాయ్.